రండి. ప్రభువును ఆరాధించడానికి 2 లేఖన భాగాలు చదువుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. అలాగే మరొక మాట చదువుకుందాం. ఆదికాండం 20వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆదికాండం 20వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, చాలండి, మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు అంటే ఆయన ఇచ్చిన మాట, చేస్తానన్న పని, చేస్తానన్న కార్యం నెరవేర్చే దేవుడు. ఆయన నమ్మకత్వాన్ని తన ప్రజల ఎడల కనపరిచినప్పుడు దేవుడు 3 లక్షణాలని కలిగి ఉంటాడు. ఆయన నమ్మకత్వాన్ని తన ప్రజల ఎడల కనపరిచినప్పుడు దేవుడు 3 విషయాలను కలిగి ఉంటాడు. ఏమిటంటే, ఆయన నమ్మకత్వాన్ని చూపిస్తున్నప్పుడు సత్య సామర్థ్యాలను కలిగి ఉంటాడు. ఆయన నమ్మకత్వాన్ని తన ప్రజల ఎడల చూపించినప్పుడు ఆయన జాలి దయ కలిగి ఉంటాడు. ఆయన నమ్మకత్వాన్ని తన ప్రజల ఎడల చూపిస్తున్నప్పుడు ఆయన తోడు ఎప్పుడూ మనకు ఉంటుంది. ఆయన సత్య సామర్థ్యాలతో మన ఎడల నమ్మకత్వం కలిగి ఉంటాడు. జాలి దయతో మన ఎడల నమ్మకత్వం కలిగి ఉంటాడు. ఎన్నడూ విడవని ఎడబాయని ఆయన తోడుతో మన ఎడల నమ్మకత్వాన్ని కలిగి ఉంటాడు. దేవుని యొక్క గుణలక్షణాలు లేకపోతే మానవుని మనుగడ లేదంట. అలాగే దేవుని యొక్క నమ్మకత్వం మన జీవితంలో లేనప్పుడు మన జీవిత ప్రయాణమే లేదని ఒక దైవజనుడు అన్నాడు. దేవుని యొక్క గుణలక్షణాలు మన జీవితంలో లేనప్పుడు మానవుని మనుగడ ఉండదు. అలాగే ఆయన యొక్క నమ్మకత్వం మన జీవితంలో లేకపోతే మన యొక్క జీవిత ప్రయాణమే ఉండదంట. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అలాంటి నమ్మదగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అయితే దేవుడు ఏ విషయాల్లో నమ్మదగిన వాడుగా ఉన్నాడని మనం చూస్తున్నప్పుడు అబ్రహాం జీవితంలో నుంచి ఒక 4 విషయాలు చూద్దాం. అదే సమయంలో నమ్మదగని మన పట్ల దేవుడు ఏ విషయాల్లో నమ్మదగిన వాడుగా ఉన్నాడో చూస్తూ దేవుణ్ణి ఆరాధిద్దాం, గణపరుద్దాం. ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన్ని కొనియాడుదాం. చూడండి, మొదటి మాట, ఆయన ఏ విషయంలో నమ్మదగిన దేవుడుగా ఉంటాడు అంటే మనం చదువుకున్నాం ఇంతకుముందు. అప్పుడు అబ్రహాము 22వ వచనం ఆదికాండం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక. అబ్రహాముని మనం పిలువబడిన వాడుగా చూస్తాం. ఆదికాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయానికి మధ్యలో దేవుడు అబ్రహాముని పిలుస్తాడు. పిలువబడిన అబ్రహాము ఈ 20వ అధ్యాయంలో అబద్ధం ఆడుతున్నాడు. దేవుడు ఏ విషయంలో నమ్మదగిన వాడంటే ఆయన మనల్ని పిలిచిన విషయంలో నమ్మదగిన వాడు. అందుకే మనం చదువుకుంటాం కదా, 1 కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనంలో తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కానీ పిలువబడిన అబ్రహాము అబద్ధం ఆడుతున్నాడు. పిలువబడిన అబ్రహాము చేయకూడని పని ఇక్కడ ఒకటి చేస్తున్నాడు. అదేవిధంగా పిలువబడిన మనం కూడా ఎన్నో విషయాల్లో తప్పిపోయిన వారముగా ఉన్నాం, నమ్మదగిన వారముగా ఉన్నాం. కానీ మన దేవుడు మన విషయంలో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. రోమపత్రికలో ఒక గొప్ప మాట ఉంటుంది, చదువుదాం ఆ మాట, ఆయన పిలుపు విషయమై. 11:29 రోమపత్రిక. దేవుడు తన కృపా వరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. దేవుడు తన పిలుపు విషయంలో పశ్చాత్తాపపడ్డంట. అంటే అయ్యో అబ్రహాం అబద్ధం ఆడుతున్నాడు, ఇలాంటి అబ్రహాంని ఎందుకు పిలిచాను నేను అని దేవుడు అనుకోడంట. మన విషయంలో కూడా వీరు మాటికి తప్పిపోతున్నారు, ఇలాంటి వారిని నేను ఎందుకు పిలిచాను అని ఆయన తలపట్టుకోడు, చేతులు నిలుపుకోడు, ఎందుకు పిలిచాను వీళ్ళని అని పశ్చాత్తాపడ్డంట. ఎందుకు పశ్చాత్తాపడ్డంటే ఆయన సత్య సామర్థ్యాలు కలిగిన దేవుడు.
అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చేతకాని వాడు కాదనమాట. ఆయన పిలిచిన ప్రజల్ని ఆయన ఎలా నడిపించుకోవాలో ఆయనకి తెలుసు. వారిని ఎలా చేయాలో ఆయనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వారిని ఎలా క్రమపరచాలో ఆయనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ఆ పిలుపులో నమ్మదగిన వారుగా ఉన్న దేవుడు మట్టికి నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఇది మొదటి మాట. రెండవ మాట, దేవుడు ఏ విషయంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు మన జీవితంలో చూస్తే మరలా ఆదికాండం 20వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 6వ వచనంలో రెండో భాగం చదువుతున్నానండి. 20వ అధ్యాయం 6వ వచనం రెండో భాగం. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు. అలాగే దీనికి సహాయకరంగా 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దేవుడు అబ్రహాం విషయంలో ఏ విషయంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడంటే శారాని అబీమెలెకు ముట్టనివ్వలేదంట. అక్కడ అంటున్నాడు, పాపము చేయకుండా నేనే నిన్ను అడ్డగించేతిని అని అంటున్నాడు అబీమెలెకుతో. మన విషయంలో కూడా దేవుడు ఏ విషయంలో నమ్మదగిన వాడిగా ఉన్నాడంటే మనం దుష్టత్వానికి అప్పగించకుండా, బహుఘోరమైన పాపంలో పడకుండా, అంత మాత్రమే కాదు అపవిత్రత మనకు అంటకుండా మనల్ని కాపాడే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఏమండి, ఆయన అంటున్నాడు 6వ వచనంలో, నేను నిన్ను ఆమెను ముట్టనివ్వలేదు. అబీమెలెకు శారాను ముట్టితే శారా అపవిత్రమవుతుంది. కానీ అలాంటి ఒక పాపము, అపవిత్రత శారాకి అబ్రహాము కుటుంబానికి అంటుకోకుండా ఎవరు అడ్డగించారంటే నమ్మదగిన దేవుడే అడ్డగించాడు. మనం చదువుకున్న మూడో అధ్యాయం 3వ వచనంలో ఆయన నమ్మదగిన వాడు ఏ విషయంలో అంటే దుష్టత్వం నుండి కాపాడటంలో ఆయన నమ్మదగిన దేవుడు. అండ్ పిలిచిన మొదలుకొని ఈ రోజు వరకు, ఏమంటే ఈ సంవత్సరం వరకు మనం అనేక పాపంలో కూరుకుపోకుండా మన జీవితాలు నాశనం అవ్వకుండా ఉన్నాయంటే దానికి గల కారణం ఈ నమ్మదగిన దేవుడే. దీనిని బట్టి మనం ఆరాధించాలి. ఇది రెండవ మాట. మూడవ మాట చూద్దాం. 1 కొరింథీ 10:13. 1 కొరింథీ 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. అలాగే 20వ అధ్యాయంలో కూడా చూద్దాం. మరలా చదువుదాం ఆ మాట. 2వ భాగం 6వ వచనం. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఏమంటే భర్తకు దూరంగా భార్య చెరబట్టుకుపోవడం అనేది ఆ భార్యకి ఎంతో శోధన కదా, ఎంతో శ్రమ. అలాగే దేవుడు ఆ విషయంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆ శ్రమ నుండి దేవుడే బయటకు తీసుకొచ్చాడు. వారంతటగా వారు రాలేదు, ఏ రాజు యుద్ధం చేయలేదు. కానీ దేవుడే చొరవ తీసుకొని ఏమండి ఆ యొక్క శ్రమ నుండి, ఆ శోధన నుండి, ఆ ఒంటరితనం నుండి, ఆ శారా అబ్రహాము యొక్క కుటుంబంలో ఆ భయము ఆందోళన నుండి ఎవరు బయటకు తీసుకొచ్చారంటే దేవుడే బయటకు తీసుకొచ్చాడు. అలాగే 1 కొరింథీలో మనం చదువుకున్నాం, మనం సహింపగలిగిన దానికంటే ఆయన ఎక్కువ శోధింపనివ్వడు, తప్పించుకోవడానికి మార్గం కూడా ఆయనే సిద్ధపరుస్తాడంట. మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప నమ్మదగిన దేవుడు అంటే ఏమండి తప్పించుకునే మార్గాలు, అలాగే తట్టుకునే శక్తి రెండు ఆయనే దయచేస్తున్నాడు మనకి. అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు, అనేకమైన ఒంటరితనమైన పరిస్థితులు, వీటన్నిటిలో నుండి మనల్ని తట్టుకునే శక్తిని బయటికి వచ్చే విధంగా చేసింది ఎవరంటే మనం నమ్ముకున్న దేవుడు. ఆయన నమ్మదగినవాడు. దీనిని బట్టి మనం ఆరాధించాలి. ప్రభువా, పిలుపు విషయంలో నా జీవితంలో నమ్మదగిన వాడుగా ఉన్నావు. అలాగే దుష్టత్వం నుండి కాపాడులో నా విషయంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాం. అలాగే ఈ శ్రమల్ని తట్టుకొని ముందుకు కొనసాగే విషయంలో నా జీవితంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాం. ఇది మూడో మాట. చివరి మాట చెప్పి మనం ఆరాధన చేసుకుందాం. చివరి మాట 20వ అధ్యాయంలో 3వ వచనం చూడండి, ఒక గొప్ప మాట కనబడుతుంది. అయినను
రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమేలు వద్దకు వచ్చి, చూడండి, దేవుడు ఏ విషయంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడంటే అబ్రహాం జీవితంలో ఆయన ప్రణాళికల విషయంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఏంటి అబ్రహాం విషయంలో దేవుని ప్రణాళిక అంటే, అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి 12 మంది పిల్లలు, 12 గోత్రాలు, ఆ గోత్రాల్లో నుంచి యోధా గోత్రం, ఆ యోధా గోత్రంలో నుంచి పతనమైపోయిన మానవుల్ని రక్షించడానికి మన రక్షకుడు రావాలి. అది దేవుని ప్రణాళిక. అబ్రహాం విషయంలో దేవుని ప్రణాళిక, ఆయన కాలపట్టికలో ఇంత గొప్ప ప్రణాళిక ఉంది ఆయనకి. అబ్రహాము, ఇస్సాకు మొదలుకొని రక్షకుడు వచ్చే వరకు ఆయన గొప్ప ప్రణాళికను అబ్రహాం విషయంలో చేశాడు. మనం 12:7 చూడొచ్చు ఆ వాగ్దానాన్ని. దేవుడు ఆయన కలిగిన ప్రణాళికల విషయంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. కానీ ఈ ప్రణాళికని అబ్రహాము ప్రమాదంలో పడేశాడు. ఏమంటే అబీమెలెకు ఆ షారాతో ఆమెను ఉపపత్నిగానో చేసుకొని లేదా భారీగా చేసుకొని ఆమెతో పిల్లల కంటే దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏమైపోయేది? అబ్రహాము దేవుని ప్రణాళికని ప్రమాదంలో నెట్టేశాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నిత్య జీవాన్ని మనల్ని నడిపించడం ఆయన ప్రణాళిక, క్రీస్తు సారూప్యంలో రావడం ఆయన ప్రణాళిక. ఈ ప్రణాళికలన్నీ మన జీవితంలో ఎన్నోసార్లు విచ్ఛిన్నం చేసుకున్నప్పుడు, ప్రమాదంలోనికి మనం నడిపించుకున్నప్పుడు, ఏమండి, అబ్రహాం జీవితంలో దేవుడు ఎలా అయితే చొరవ తీసుకున్నాడో, దేవుడు ఎలా అయితే జోక్యం చేసుకున్నాడో, అనేక సందర్భాల్లో దేవుడు మన జీవితంలో కూడా జోక్యం చేసుకొని, చొరవ తీసుకొని ప్రణాళికల్ని ప్రమాదంలో పడేసిన మనల్ని భద్రంగా నడిపిస్తున్నాడు. ఆయన భద్రంగా నడిపిస్తున్నాడు. ఆ రోజు దేవుడే కానీ కలగజేసుకోకపోతే అబ్రహాం జీవితం, అబ్రహాం పట్ల ఉన్న దేవుని ప్రణాళికలు ఏనాడో కనుమరుగైపోయేవి. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఇచ్చిన మాట, ఆయన చేస్తానన్న పని ఎన్నడూ తప్పే దేవుడు కాదు. మనం 2:13 చదువుకున్నాం, 2 తిమోతిలో, మనము నమ్మదగిన వారమే, పిలుపు విషయంలో నమ్మదగిన వారమే, ఏమండి, దుష్టత్వం విషయంలో నమ్మదగిన వారమే, శ్రమల్లో నమ్మదగిన వారమే, ఏమండి, అలాగే ఆయన ప్రణాళికల విషయంలో కూడా మనం నమ్మదగిన వారమే. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అందుకే అన్నాను కదా, ఆయన నమ్మకత్వమే కానీ మన జీవితంలో లేకపోతే మన ప్రయాణం ఎన్నడూ ముందుకు కొనసాగదు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, మనం ఆరాధిద్దాం. ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు. విలాప వాక్యంలో ఉంటుంది కదా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ఆయన స్తుతించి ఆరాధన చేద్దాం.